ఓకే 500. థ్యాంక్ యూ. ఈ పైసలు నేను అమ్మకి ఇచ్చేస్తాను, నీకు అభ్యంతరం లేదు కదా? అట్లేం లేదు. అభ్యంతరం ఉందా? ఏమున్నది, నేను కష్టం చేసినాక నాకు డబ్బులు ఇచ్చినావు. సో నేను నా ఇష్టపూర్వకంగా పాపం వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నా తరఫు నుంచి నేను మీ సర్పంచ్ నాకు ఇచ్చిండు, ఉప సర్పంచ్ ఇచ్చిండు, నేను కష్టం చేసినందుకు నా తరఫు నుంచి 500. हेलो सेंडी पार्टी कहाँ है जी? हाँ मुनीर भाई अच्छा है कि? हाँ वो बात दोस्त। हाँ बोल बेटा क्या बोले? अरे एक मिनट रुका 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 ఏంది? కళ్ళు బట్టి నుంచి లెఫ్ట్ సెకండ్ లెఫ్టా ఫస్ట్ లెఫ్టా? ఫస్ట్ లెఫ్ట్ లేస్తే సెకండ్ లెఫ్ట్. రైట్. ఏం పామన్నా? కోబ్రానా? ఎవరి ఇల్లు? अरे चानन के मन हेलो क्या होता तुम्हारा? హలో గాయస్, ఈరోజు మనం ఫైనల్ అయితే వచ్చేసినాం. నందిపేట నుంచి కంటం గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ పార్టీలు ఉంది, దీంట్లో ఒక స్పెక్టికల్ కోబ్రా స్నేక్ ఉందట. ఎవరిదమ్మా ఇది? అన్న కట్టి జరగం డబ్బాలు డబ్బా కాదు ఇది, బెడ్ లేపన్నా. బెడ్ లేపేద్దామా? ఇది కదా కట్టె పట్టుకో. సొంతగా ఇందులో ఇద్దరు ఉంటారా? ఇటు పెద్దోళ్ళు నడిపోళ్ళు. మట్టి కూడా అటు వెనక కూడా కెమెరా దూరం దూరం మంచిగా మూలకి ఇప్పటిదాకా అనుకున్నా మంచిగా మన సుదర్శన్ ఇట్లా పట్టినా చూసాం మొన్న మధ్యాహ్నం ఒకసారి ఉన్నదా బాబు? ఇంత పొడవు ఉన్నది, ఇంత తోడు ఉన్నది, దుస్సు మన్నది. అది ఇప్పటిదాకా లైట్ కొట్టినాం ఇప్పుడు జరిగి వచ్చింది. అది అంటే తెలిసిపోయింది వాసన వచ్చింది. మా ఉప సర్పంచ్ ఏం చేస్తున్నాడేమో. సర్పంచ్ అయితే పాములు ఉప సర్పంచ్ నువ్వు? సో అన్నగారు గంట ఉప సర్పంచ్ నామ్ లక్ష్మణ్ అన్న. మెల్లగా మా కొనే డబ్బే చూపించు. జరిపింది కిందికి పట్టేవా? మొక్కల పోయింది అది. ఇంత దుమ్ము ఎట్లా ఉంటుంది అమ్మ ఇట్లా?
ఓ మై గాడ్, ఇది గోధుమ తాస్ అంటాను. ఎంతసేపు అవుతుంది ఇంట్లోకి వచ్చి? చూసుకోలేదు నేను, చూడలేదు. ఒక్క నిమిషం ఆగురు, అడుగుతా. చెప్పు, ఎప్పుడు వచ్చిందా? ఎప్పుడు వచ్చిందో మరి ఇంట్లోకి. ఇదో సామాన్ దొరుకుతాను కూర్చి తీసి డబ్బా దొరుకుతాను నీరట్టు అనుకున్నా. కాదు చాలా బుస్సు కూడా నా అమ్మ ఉన్నట్టు దానికి నాకు కాలుకి వేస్తుండే. బయటకు వెళ్ళిన భయం పెట్టి వాళ్ళు కరుస్తుండే. కరిస్తే ఎట్లా? చేతి పెట్టిన హాల్ చేతి పెట్టి సామాన్ దొరుకుతాను బుస్సు మన నా అమ్మ ఉన్నట్టు ఎప్పుడు వచ్చిందేమని బయటకు వెళ్ళిన. మనం కరిస్తే ఎట్లా పరిస్థితి? ఒకవేళ ఈ పాము కనుక కరిచింది అనుకో, హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. అదృష్టం మంచిగా ఉంటే బతుకుతారు. చేతి పెట్టి ఒకసారి బుస్సు అయ్యో పొక్కలు లేవే, చెత్త ఉన్నది కరెక్టే. పొక్కలు మంచిగా తీసేస్తాం అనుకున్నాం నువ్వే కదా. ఎంత అవుతుంది బ్రదర్? 2 days బిల్ ఎంత అవుతుంది? ఎంత ఎంత ఒక్కొక్కటి ఏఎస్వి? ఒకవేళ ఒక 5 ఇస్తారు. 5 అంటే 10,000. గ్లూకోజ్ అవి ఇవి బెడ్ ఛార్జెస్ అంటే మినిమం ఒక 20,000 1 day. 2 days పెట్టుకుంటే పెద్దగా ఉంటుంది. టైం వస్తే చేతికి కరిస్తే చేతి కూడా ఖరాబ్ అయిపోతుంది, గ్యాంగ్రింగ్ అయిపోతుంది, కాలు కూడా గ్యాంగ్రింగ్ అయిపోతుంది. సో అన్నగారు హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు. అన్నకు తెలుసు స్నేక్ గురించి. పాము కాదు, అన్నకి చెప్తున్నా. అమ్మకు కలుస్తున్నాయట పాము. ఇట్లా మీరు ఇట్లా ఉంచుకుంటే పురుగు ఏం ఏర్పడదు. ఇది ఏం పని చేసేటి కావు, ఏం చేసేటి కావు. ఇక అదృష్టం మంచిగా అయింది. देख सकते दोस्तों, देखिए इसका जो पॉइजनस ఎంత స్పీడ్లో కడిచింది. ఈ విషయం, ఈ ఒక చుక్క విషయంతో మనిషి చనిపోతాడు. ఎంఎల్ సెల్, అది మిల్లీగ్రామ్ సెల్. ఇదిగో సెకండ్ బైట్. పాము ఒక్కసారి కరిచిన తర్వాత 2 సార్లు కరవది, కరిచిన ఏం కాదు అంటారు కదా. ఇది వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నా. ఇదిగో బలవంతంగా ఇంకోసారి కరిచింది. కరిస్తే కింద కక్కు బాతం చేస్తుంది, చూస్తున్నారు. ఇదిగో వెనం 3 సార్లు కరిచింది. 3 సార్లు కూడా వేనం అనేది అంతే రిలీజ్ చేసింది. వేనం అంటే విషయం. ఇగో మళ్ళీ రిలీజ్ చేస్తున్నా చూడు. ఇగో మినిమం ఒక పాము వచ్చేసి 8 నుంచి 10 సార్లు కూడా కరుస్తుంది. కరిస్తే మనిషి చచ్చిపోతాడు. అర్థమైందా? పాము కరిచిన తర్వాత నిర్లక్ష్యం చేయొద్దు. మన పల్లెటూరులో ఏం చేస్తారంటే ఇట్లాంటి పాము కరిచిన తర్వాత నాటు వైద్యం చేపిస్తారు. నాటు వైద్యం అస్సలు చేపియద్దు. స్నేక్ బైట్ కాగానే మనకు 24/7 అవర్స్ నందిపేటలో హాస్పిటల్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అది మీ ఇష్టం. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది హాస్పిటల్. మన ప్రాణాలు సేవ్ చేసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఆయుర్వేదాలు, తంత్రాలు, పసారు ట్రీట్మెంట్ చేపిస్తే 1 hour 1.5 hour అది ఇక్కడనే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ నయం కాలేదనుకో చనిపోతారు. మ్యాక్సిమం అయితే నయం కాదు. నయం ఎప్పుడైతుందంటే ఒక పాములా 3 తీర్ల పాము కరుస్తుంది, నాగుంపాము. చాలామంది అంటారు ఇటు అన్న నేను పాముని తొక్కిన పొలంలో పడిగ లేపింది, నాకు కరిచింది, నాటు వైద్యం చేయించిన నాకు నయం అయింది అంటారు. నయం ఎట్లయితుంది? ఈ పాము అనేది వెనం బయట చేస్తుంది కొంతమందికి, కొంతమందికి తీతి బయట చేస్తుంది. తీతి బయట అంటే పాము కరుస్తుంది,
కరిచిన తర్వాత ఏంటంటే విషయం అనేది దాంట్లో రిలీజ్ చేయదు. దాని ఇష్టం, చేయాలనుకుంటున్నప్పుడే చేస్తుంది, అనిపించినప్పుడు చేస్తుంది, లేకుండా చేయదు. ఇప్పుడు అనుకోకుండా పాము తొక్కిన కరిచింది, పొలంకి వెళ్ళి ఇంటికి వచ్చినాం, నాటు వైద్యం చేయించుకున్నాం. ఆయనకు తెలియదు పాయిజన్ బాడీలో రిలీజ్ చేసిందా చేయలేదా అనేది. రిలీజ్ చేస్తే దాని సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడైతే కరుస్తుందో ఆ ప్రాంతం అంతా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి బ్లాక్ గ్రీన్ దాని యొక్క చేంజ్ అవుతుంది బాడీ దగ్గర. ఇక్కడ కరుస్తుంది అక్కడ. మళ్ళీ దాని తర్వాత వామిటింగ్స్ వస్తాయి. వామిటింగ్స్ రావడం, కళ్ళు తిప్పడము, అట్లా కడుపు నొప్పి, బాగా విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఏమైపోతుంది అంటే హెడ్ అనేది డౌన్ అయిపోతుంది. 1 అవర్ 1.5 అవర్ తర్వాత హెడ్ డౌన్ అయిపోయి మనిషి చనిపోతాడు. అది పాయిజనస్ స్నేక్. అట్లాంటి పాము కలిసినప్పుడు నాటు వైద్యం చేయించినాం అనుకో, ఆయన దగ్గరికి పోగానే ఏమంటాడు తెలుసా, చేతులు లేపేస్తాడు. నాతో కాదు, మనిషి టెన్షన్ తీసుకున్నాడు, తనకి ఏదో అయిందని రిలీజ్ చేసి ఇస్తాడు. ఏం చేయడు. ఇక మామూలుగా ఇప్పుడు టీత్ బయట అంటే నాటు వైద్యం కూడా అవసరం లేదు. ఆ టైంలో ఆయన సేఫ్ అవుతాడు. ఆయన సేఫ్ అయినా అనుకో, తెల్లారి ఊర్లలో ఏం చేస్తారు, హోటళ్ళ కాడ, కళ్ళు డిపోల కాడ, వైన్స్ల కాడ ఆయన హైలైట్ చేస్తారు. పలానా గంగన నాకు నాటు వైద్యం చేసిండు, పాము కరిచింది, సట్క నాకు పాము ఉన్నది, మందు పోసిండు, నేను న్యాయం అయిపోయినంటాడు. వాళ్ళు ఏంటంటే ఊర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆయన హైలైట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఎవరికైనా పాము కరిచినప్పుడు ఆయన దగ్గర పోయింది అనుకో, చేతులు లేపేస్తాడు. మళ్ళీ వాళ్ళకి తెలియదు ఏ పాములో విషయం ఉంటుంది, ఏ పాములో విషయం ఉండదు. గైడ్ తీసుకో ఉపసర్పంచ్. ఎన్ని పట్టే మొత్తం పాము? టంటంలా ఇక్కడ రాంగ్ ఒక తవ్వక ఒకటి, ఆ వ్యక్తి వాళ్ళంటి ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పట్టిన. పొలాలు ఒకసారి 2 పట్టిన, 2 పట్టిన, 12 దాకా 2 పాము నాగం పాము. అన్న ఉప సర్పంచ్ థ్యాంక్ యూ. ఉప సర్పంచ్ సాబ్ ఇచ్చిండు 200. తీసుకో ఇక. ఓకే 500. థ్యాంక్ యూ. ఈ పైసలు నేను అమ్మకి ఇచ్చేస్తే నీకు అభ్యంతరం లేదు కదా? అమ్మకి ఇచ్చేస్తే నీకు అభ్యంతరం లేదు కదా? నేను కష్టం చేసినది నాకు డబ్బులు ఇచ్చినావు. సో నేను నా ఇష్టపూర్వకంగా పాపం వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నా తరఫు నుంచి నేను ఇవ్వచ్చు కదమ్మా. తీసుకుంటావా? తీసుకుంటావా కదా? బయటికి మీ సర్పంచ్ ఇచ్చిండు, ఉప సర్పంచ్ ఇచ్చిండు. నేను కష్టం చేసినందుకు నా తరపు నుంచి 500. నీకు తమ్ముడు లాంటి ఉప సర్పంచ్ ఇచ్చిండు. నేను కష్టం చేసినందుకు నా తరపు నుంచి 500. నీకు తమ్ముడు లాంటి కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర నేను డబ్బులు తీసుకోనమ్మా. బాగా ఇట్లా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకే నేను ఉల్టా 500 రూపాయలు నా తరపు నుంచి నేను హెల్ప్ చేస్తుంటా. మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా. ఓకే మంచిగా మంచిగా. క్రికెట్ ఆడుతున్నాం. క్రికెట్ ఆడుతారా? గంటంలో వాటినా చూపిగా ఉన్నది. క్రికెట్ ఆడుతుందా? దీంట్లో ఉన్నది పాపం. అది ఆయన తీగానే భయం పడుతుంది, భయం పడుతుంది పడుతుంది. అరే పాము పాము అరే